సత్తా మన నాయకులు సంతరించుకోవాలి, మన కార్యకర్తలు సంతరించుకోవాలి. దానికోసం ఇప్పటికే మనం కట్టుకున్న 32 జిల్లా పార్టీ ఆఫీసులు ఉన్నాయి. ఆ పార్టీ ఆఫీసులన్నింటినీ యాక్టివేట్ చేద్దాం. ఏ జిల్లాకా జిల్లా శిక్షణ కార్యక్రమాలు పెట్టుకుందాం. ఈ సంవత్సరం అంతా కూడా ఒకవైపు సంస్థాగత నిర్మాణం, మరొక వైపు సిల్వర్ జూబ్లీ వేడుకలు, మరొక వైపు ఒకవేళ రేవంత్ రెడ్డికి నా దబ్బన ధైర్యం తెచ్చుకొని సోయి తెచ్చుకొని స్థానిక సంస్థల ఎలక్షన్లు పెట్టిండే అనుకో, జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్లు పెట్టిండనుకో, ఇప్పుడే కౌశిక్ రెడ్డి చెప్పిండు మీకు, నేను కూడా మీకు మాటిస్తున్నా, మీరందరూ కష్టపడితేనే ఇక్కడ మేము కూర్చున్నాం. మీకోసం ఇప్పుడు మేము కష్టపడే టైం వచ్చింది. తప్పకుండా గల్లీ గల్లీ తిరుగుతాం, చెమట వడుపుతాం, గల్లీ గల్లీ తిరుగుతాం. మీ గెలుపులో మేమందరం కూడా మీకంటే ఎక్కువ కష్టపడతాం. ఇది నా మాట. అన్ని రకాలుగా మీకు అండగా ఉంటాం. మీరు గెలిచి వచ్చే విధంగా పనిచేస్తామని చెప్పి కూడా నేను మాటిస్తా ఉన్నా. చివరిగా నేను ముగించే ముందు మీ అందరితో ప్రార్థన ఒకటే, కరీంనగర్కి వచ్చి ఎక్కువ తక్కువ మాట్లాడితే నడవదు. ఎందుకంటే మీరు బాగా చైతన్యవంతులు, బాగా హుషారు. మీరు ఎక్కువ మాట్లాడగానే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. ఎందుకో కానీ పోయినసారి కరీంనగర్లో మనం మెజారిటీ సీట్లు గెలవలేదు. 13లో 5 గెలిచినాం, 8 పోయినాయి. ఆ గెలిచిన 5లో ఒక ఆయన దొంగలలో వేయండు, జగిత్యాల ఆయన పోయినోడు వేయండు. మళ్ళా వాళ్ళ గురించి రంది లేదు. కానీ ఖచ్చితంగా ఈసారి 13కి 13లో గులాబీ జెండా ఎగిరే విధంగా ఎక్కడో అక్కడ ఏ గ్రామానికి ఆ గ్రామంలో కథానాయకులు అయిదాం. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా అంటే, చాలా మంది మనోళ్ళు ఏమనుకున్నారు ఎరికైనా ఎలక్షన్లప్పుడు, ఏ పోతే మా ఎమ్మెల్యే పోతాడేమో కానీ కేసీఆర్ అయితే ముఖ్యమంత్రి ఉంటాడే అనుకున్నారు. కరెక్టా కాదా? కరెక్టేనా? ఇప్పుడు సోయి వచ్చిందా? మీ ఎమ్మెల్యే వ్యక్తి కేసీఆర్ కూడా పోతుందని అర్థమైందా? గది కథ. మనకు పంచాయతీలు ఉంటే, మనకు తాకట్లు ఉంటే టికెట్లు ఇయ్యక ముందు కొట్లాడుకోవాలి. టికెట్ ఇచ్చినాక కేసీఆర్ బొట్టు పెట్టినాక వాళ్ళు ఎవరైనా సరే ఇక కేసీఆర్ అక్కడ నిలబడ్డది, ఇంకో మనిషి కాదు. బొట్టు ఎవరికి కేసీఆర్ పెడితే ఆయన ఇక కేసీఆర్ పంపిన దూత కాబట్టి, కేసీఆర్ పంపిన క్యాండిడేట్ కాబట్టి కేసీఆర్ అనుకొని పనిచేయాలి తప్ప, ఒక ఫలానా రోజు నా ఫోన్ ఎత్తలేదు, ఫలానా రోజు నా మెసేజ్కి రిప్లై చేయలేదు, నా వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు చెప్పలేదు, నేను పొద్దున సాయిబాబా ఫోటో పంపుతాను వెంకటేశ్వర స్వామి పంపలేదు, ఇవి ఉంటాయి. అలాగేందుకు నాకు అర్థం కాదు. నేను ఆ రోజు బర్త్డేకి పిలిస్తే రాలేదు, ఇవి పెట్టుకోకూరి మనసులో. దయచేసి నేను మీ అందరినీ కోరేది ఏంటంటే, అందరం మనుషులమే, ఈడ కూర్చున్న వాళ్ళు అందరం కూడా మనుషులమే కదా. మేము కూడా తప్పులు చేసిండొచ్చు, చిన్న పొరపాట్లు మాతో కూడా కావచ్చు. కానీ ఆ కోపంతో ఇవాళ ఏమైంది, తెలంగాణ మొత్తం ఆగమాగమవుతుంది. ఆఖరికి పోయి ఎవరి చేతిలో పడ్డది? కాంగ్రెస్ చేతిలో పడ్డది. ఇక వాళ్ళ కథ మీకు మొత్తం ఎట్లున్నదో మీకు బాగా తెలుసు. నా ప్రార్థన మీతో ఏంటంటే, ఈసారి ఆ తప్పు జరగద్దు.